6 నెలల్లో స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుంటామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం సామాన్యులు, ఉద్యోగులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు ప్రజా దర్బార్కు తరలివచ్చారు. ఉండవల్లి నివాసంలో లోకేష్ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మంగళగిరికి చెందిన లక్ష్మీ నరసింహ, గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలో స్వర్ణకార వృత్తిపై ఆధారపడి అనేక మంది జీవనం సాగిస్తున్నారని, మంగళగిరిని గోల్డ్ హబ్గా రూపొందిస్తామనే హామీకి కట్టుబడి ఉన్నామని లోకేష్ అన్నారు. ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఉండవల్లి పంచాయతీలో మహిళా పారిశుద్ధ్య కార్మికులపై లైంగిక వేధింపులతో పాటు ఉద్యోగులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రైట్ హ్యాండ్గా పేరుగాంచిన రాంబాబును విధుల నుంచి తొలగించాలని ఫిర్యాదు చేశారు. మహిళా కార్మికులపై ఇష్టానుసారంగా వ్యక్తిగత దూషణలకు దిగడంతో పాటు వేతనం తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు.